దాసిరి చపాతి కుమ్ముడు మంచి వాసన అయితే వస్తుంది. దండం పెడుతుంది, అంత బాగుందమ్మా. చాలా బాగుంది సిరి. చాలా బాగుంటాయండి మసాలా పౌడర్లు అన్నీ ఉంటే. అసలు ఎంతెంత వేయాలి, ఎంత వేస్ట్ చేస్తే ఏ మసాలా దినుసులకి ఈ కర్రీకి బాగుంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి సమపాళం వేసి చేసిన గరం మసాలా పౌడర్స్. వంటరాని పిల్లలు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఈ పౌడర్లు ఉంటే 10 మంది చుట్టాలు వచ్చినా సరే అన్నీ కలిపి ఎక్కిచ్చేస్తే ఏంటి అసలు వంటే రాదు, ఇంట్లో నుంచి ఎంత వాసన వస్తుందని మిమ్మల్ని పొగుడుతారు. మా దగ్గర బుక్ చేసుకున్నారని చెప్పకపోయినా పర్లేదు, ఇంట్లో మిమ్మల్ని పొగిడినా మాకు పొగిడినట్టే. మీకు తెలుసు కదా అది. మటన్లో వేసిన, చికెన్లో వేసిన, ఫిష్లో వేసిన, ఇగురులో వేసిన, పన్నీర్లో వేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ పౌడర్కి అయితే ఇట్లా దండం పెట్టుకుని తినాలనిపిస్తుంది అండి. బంగారం లాంటి పౌడర్ అది, అంత మంచి పౌడరు. ఇది చపాతీ పిండమా? కూర కూడా స్పాయిల్ అవ్వకుండా నీట్గా అయ్యింది. సాయటమా సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి మనం. బాగుంది ఇది, చాలా బాగుంది. ఇంక ఇది సిమ్లో వదిలేద్దామా? బాగుందా? చాలా బాగుంది. ఎగ్గు కుర్మా అయితే హోటల్ రెస్టారెంట్లో, మన విజయవాడలో రెస్టారెంట్లో ఉంటుంది. అవును, ఇలాంటి టేస్ట్. చపాతీలో అయితే చెప్పోసల నార్మల్ చపాతీ కంటే నాకు ఈ చపాతీ చాలా ఇష్టం. అవును, నాకెంత ఇష్టం. రాత్రి చేసిన చపాతీ ఇది పొద్దున్నే తింటేనమా బాక్స్ అంటే కానీ మంచి వాసన వచ్చింది నిన్న. నాకు అసలు అందులో బెల్లం వేసుకొని తినాలనిపించింది. ఏం చేయను, నేను డైట్లో ఉన్నాను. అయినా కూడా లైట్గా బెల్లం వేసి తీసుకొని కొంచెం నెయ్యి పోసుకొని తిన్నాను తెలుసా. అంత ఇష్టం నాకు అది. అందులో వచ్చే వాసన అంత బాగుంటుంది. మంచిగా ఉంటుంది, పిల్లలేగా తినేది. పెద్ద పెద్దగా చేస్తానండి. మన శిరీషాకి ఏదన్నా ముద్దెత్తే చేతిలో దాన్ని ఒక గంట సేపు ఆలోచించింది. మంచి వాసన బాగుంది. చాలా బాగుంది. అంతంత పెద్ద ముద్దలు నాకు ఎన్నో రోజుల తర్వాత పెట్టావు ఆ చేతిలో నువ్వు. కమ్మటి వాసన అండి, ఎంత మంచి వాసన. నువ్వులుండలు చేసుకుంటా నేను. అంత పెద్ద ముద్ద. చూడు బెల్లం, నెయ్యి మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చండి. నేనైతే ఒక కప్పు వేసాను. ఈ కప్పు 100 గ్రాములు ఉంటుంది, 120 గ్రాములు, 100 గ్రాములు అలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవడమే. సూపర్ ఫుడ్ ఇది. కలుపుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ మనకి ఏ బేకరీలో కూడా దొరకవండి. మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలకి పెడితే వాళ్ళు తిని మమ్మీ చాలా బాగుంది అని అంటారు. అప్పుడు మనకు ఆ ఫీల్ ఎంత బాగుంటుంది చూడండి. మరీ వేడిగా కలుపుకోకండి, ఎందుకంటే చేతులు మంటలు వేస్తాయి. వచ్చే టైం వచ్చేసినట్టుంది కారు వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇది పిల్లలు తింటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సాల్ట్ వేసేసుకొని కుక్కర్లో వండుకోవడమే. కరివేపాకు కోసం వచ్చామండి.
ఇవన్నీ మిరపకాయ తోట మధ్యలో బంతిపూలు చెట్లు వేసారనమాట. కొబ్బరికాయ ఇదిగోండి, ఆ చెట్టు కొట్టేస్తే అది వచ్చింది. అదంతా ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి ఆరబెట్టి కరివేపాకు కారం చేయాలి. కరివేపాకు కారంలోకి, రసం మసాలాలోకి, సాంబార్ పొడిలోకి, దేంట్లోకైనా మనకి కరివేపాకు అవసరం. అందుకని ఒకరోజు సెలవు పెట్టి ఇలా అందరికి వర్కర్స్ని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాం. మిగతా వాళ్ళు కొంతమంది వర్కర్స్ ఇంటి దగ్గరే వర్క్ చేస్తారు, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. కరివేపాకు కారం మా దగ్గర ఉండే డిమాండ్ అంతా ఉంటుంది కదండి. కరివేపాకు మునగాకు కారం చూడండి ఎన్ని చెట్లు తెలుసా, ఓ 20 చెట్లు దాకా, పెద్ద పెద్ద చెట్లు. కొట్టేస్తే వచ్చిన ఆకు, వర్షాలు పడతాయి కదా, ఆకు అయితే వెలిసిపోతుందంటే నమ్మండి, పచ్చాకే తినాలన్నంతా. కరివేపాకు కారం కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మేము ఇలాగే తోట దగ్గరికి వెళ్ళి తీసుకొస్తామండి. మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసెకార పొడి, పుట్నాల పొడి, నల్ల కారం, ఇవన్నీ. కరివేపాకు కారం మనకి మార్కెట్కి అయితే కేజీ అంటే దీనికి వస్తుందండి, ఇంత కూడా రాదు. ఇది మీకు 150 రూపాయలు. అది కూడా బస్తాలు దొరకదు. ఒక బస్తా తీసుకొస్తే మార్కెట్లో అన్ని చోట్ల కుప్ప పెట్టుకుని అమ్ముకుంటారు. ఇంత కావాలి అంటే తోటల దగ్గరికి వెళ్ళి ఓనర్స్ తోటి మాట్లాడుకొని, రైతులతోటి అడిగి తెచ్చుకోవడమే. ఫ్రెష్ కరివేపాకు కారం కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మునగాకు కారం కూడా ఇలాగే తోటలు తీసుకొచ్చి మేము చేస్తున్నాము. మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసెకార పొడి, నల్లకార పొడి, పుట్నాల పొడి, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్. ఏం లేదు, నీళ్ళు పోసుకొని చట్నీ పిండి కలుపుకుంటే, కొంచెం సాల్ట్ వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చిరుధాన్యాలతో దోశ ఇడ్లీ పౌడరు, అలాగే మీకు మటన్ చట్నీ, వెజ్ నాన్ వెజ్ పికిల్స్, కారపొళ్ళు, గరం మసాలా ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవి తీసుకొచ్చాం కదా, శుభ్రంగా 4-5 కలిసి కడిగి బాగా వడగట్టి వాటర్ అంతా పోయిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోకుండా నీడ పట్టుని ఎండబెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఫ్రెష్గా కారపొడి ఎక్కువ రోజులు పెట్టుకోకుండా వెంటనే చేసేయాలి. దీనికి ఎలా ఉంటుందంటే ఆకులు పచ్చదనం పోకూడదు, కారపొడి టేస్ట్గా ఉండాలంటే, స్మెల్ మంచిగా రావాలంటే ఇంత స్వచ్ఛంగా చేయాలన్నమాట. తీసుకొచ్చి పక్కన పడేసి వరందరా చేసుకోవడం అంటే లేదు. ఆకులో దేవున్నప్పుడే ఆకు కారపొడి చేసుకుంటే కదండి టేస్ట్ ఏంటో తెలిసేది. అది మనకి మేలు కూడా చేసేది అదే కదా, అది ఓకేనా. కుక్కి ఉన్నామండి. ఎన్ని చెట్లు వేసా సిరి, 40 చెట్లు, పెద్ద పెద్ద చెట్లమా. వర్షం పడి అసలు చెత్త కానీ ఏమీ లేదు. ఇది ఇంకా ఇలా వచ్చి ఉంచామనుకోమా, ఒక రోజు సరిగా ఇది ఎండబెట్టలేదు అనుకో, కడిగి ఆకంతే రాలిపోయింది, బూజు వచ్చేసింది. అందుకని అంతా ఇదే పనిలో ఉన్నా. ఈ రోజు కష్టం, ఈ రోజు కడిగేసి వడగట్టి గాలికి ఆరబెట్టేసి వెంటనే కారపొడి అనేది రెడీ చేసుకోవాలి. మీకు స్వచ్ఛమైన కారపొడి కావాలంటే 50 ప్రోడక్ట్లు ఉన్నాయి. అమ్మ కూరగాయల దగ్గర స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి, బుక్ చేసేసుకోండి. ఓకే బాబా, ఇది మొయ్యలేనంత ఆకు, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో లేదండి. ఓకేనా, చూడండి స్వచ్ఛమైన ఆకు చూపించు. ఓకే ఫ్రెండ్స్, ఇంత స్వచ్ఛమైన ఆకు కావాల్సినంత కారపొడి చేస్తాను శుభ్రంగా. ఎందుకంటే మీరు చేసుకోలేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, కుదరదు కదా. జాబులకు లక్షలు శాలరీస్ ఉంటాయి. ఇంట్లో చేసుకోవాలన్నా చేసుకోలేరు, చేసుకోవడానికి కూడా బద్ధకం ఉండదు, టైం ఉండదు. అలాంటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా నీట్గా, చాలా శుభ్రంగా, చక్కగా రెడీ చేసి మీకు ప్రజెంటేషన్ ఇస్తున్నామండి. నిజంగా చెప్తున్నాను, ఎంత శుభ్రంగా నా కాళ్ళతో నా చేతితో నేను చేస్తున్నాను కాబట్టి ఇది పక్క వాళ్ళ చేతికి వెళ్ళకోకుండా. ఎంప్లాయీస్కి అడుగుతా తప్ప చేసేదంతా నేనే కదా. దీంట్లో ఎంత చింతపండు వేయాలి, ఎన్ని ధనియాలు వేయాలి, ఏమేమి వేయాలి, వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంది, మొత్తం నేనే. ఓకేనా, అబ్బా ఎంత మంచి ఆకునండి. ఇంట్లో కూడా కొంచెం పెట్టుకుంటే పప్పుల్లోకి, కూరల్లోకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డబ్బాలు వేసుకుంటే వాటర్ తగులుకోకుండా ఉండాలండి. వాటర్లో తగిలితే అప్పుడు పాడైపోయింది, పాచి పట్టింది. సరేనా, ఎంత బాగుంది చూడండి, లేతాకు కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను చేస్తున్న వంట ఎగ్ వచ్చేసి ఎగ్ మసాలా కుర్మా చేస్తున్నాను. అలాగే దీని కాంబినేషను చపాతీ చేస్తున్నానండి. నెయ్యి అవన్నీ వేసి బాగా మంచిగా చేస్తున్నానండి. మీకు కావాలంటే చిరుధాన్యాల పౌడర్ కానీ, దోశ ఇడ్లీ పౌడర్ కానీ, రాగి సంగటి పౌడర్ కానీ, అలాగే మీకు
ఉప్మా రవ్వ ఇవన్నీ కూడానండి 14, 7 రకాలు 3 రకాలు చిరుధాన్యాలతో చేసిన పౌడర్స్. బోన్స్ వీక్ గా ఉన్నా, షుగర్ బీపీలు ఉన్నా, హెల్తీగా తినాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర గరం మసాలా ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. మీకు ఏం కావాలన్నా సరే ఒక ఫోన్ చేస్తే స్పీడ్ కొరియరే పంపిస్తున్నామండి. మేము అసలు లేట్ కూడా చేయట్లేదు. పచ్చళ్ళు, చికెన్, మటన్, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, టమోటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి. గరం మసాలా, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్ని రకాల పౌడర్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు మీకు ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా చిరుధాన్యాల పౌడర్లేనండి. ఇవన్నీ ఉన్నాయి, కారపొళ్ళు ఉన్నాయి, గరం మసాలా పౌడర్లు ఉన్నాయి. ఏం కావాలన్నా సరే అండి, చాలా హెల్దీ అండి చిరుధాన్యాల పౌడర్లు ఇవన్నీ కూడాను. అసలు మనం రోజుకి ఎంత హెల్దీగా తింటున్నాం అనేది ఒకసారి ఆలోచించి మీకు నచ్చితే ఈ పౌడర్లన్నీ నేను మనసు పెట్టి మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మాకు చేసి ఇప్పటి వరకు ఎటువంటి బీపీలు కానీ షుగర్లు కానీ లేవండి. హెల్దీగానే ఉన్నాము. మీరు కూడా ఇలా హెల్తీగా ఉండాలి, పిల్లలకి బాగా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మన హస్బెండ్కి కానీ ముసలా ముత్తగా ఎవరైనా తినొచ్చు. ఇడ్లీ పోసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు. 14 చిరుధాన్యాలు చేసిన పౌడర్, అది దోశ ఇడ్లీ పౌడర్. అలాగే 7 రకాల చిరుధాన్యాలు చేసిన మీకు చపాతీ పిండి. ఇవన్నీ కూడా అండి చపాతీ చేసుకుని తింటున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎగ్ మసాలా వేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. మటన్ మసాలా, ఎగ్ మసాలా, ఫిష్, ప్రాన్స్, పీతలు, చికెన్, మటన్, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలాలు అన్ని రకాల మసాలా పౌడర్లు ఉన్నాయండి. వండుతున్నప్పుడు నిజంగా నేను మీకు గుర్తొస్తాను. అంత మంచిగా మీరు ఆదరిస్తున్నారు కాబట్టి తిరగా నేను ఎప్పుడు పంపించగానే మళ్ళీ ఒక నెల తిరగకముందే మళ్ళీ మా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు. ఇలా కస్టమర్లు ఆదేస్తున్నారు కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అన్ని ఫస్ట్ క్వాలిటీ తీసుకొస్తున్నాము. పెద్దంగా నుంచి ఫస్ట్ క్వాలిటీ తీసుకొస్తున్నాము. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అండి. వారానికి ఒకసారి పెడతాము, అయిపోతుంటే మళ్ళీ పెడతాం, మళ్ళీ అయిపోతుంటే ఇదనమాట. సరేనా? నచ్చితే చక్కగా బుక్ చేసుకోండి. కోడిగుడ్లన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే దీని మీద చెత్త అంతా పోయిద్ది. లేకపోతే పగిలి దానికి అంటుకొని ఉంటుంది. అవును. ఇప్పుడు ఒకసారి కడుగుతున్నాం కదా, కుక్కర్లో వేసి కూడా రెండోసారి కడుగుతా. ఇలా శుభ్రంగా కడుక్కొని తయారు చేసుకోవాలి. ఎగ్ మసాలా వేసి చేస్తున్నాం కదా, ఇల్లంతా ఇప్పుడు ఎగ్ కుర్మా మసాలా వేస్తున్నావా? చూపించి ఎక్కడుంది? అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎగ్ మసాలా కుర్మా, ఇవన్నీ వేసేసి పసుపు, అమ్మ కూరకారం, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అవసరం ఉంటే వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అంత అవసరం ఉండదు. పచ్చళ్ళ కారం అవసరం ఉండదు. ఎందుకంటే కుర్మా కదా, కుర్మా ఘాటుగా ఉండాల్సిన అవసరం లేదు. గుడ్లు తెల్లగా మెరుస్తున్నాయి. ఇంకో రెండోసారి కడుక్కోవాలమ్మా. కడుక్కొని నీళ్ళన్నీ పడేసేద్దాం. సరే, నీళ్ళు ఫుల్గా పోసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టేద్దాం. 2 డజన్లు కోడిగుడ్లు. ఏం చేసుకుంటారు అని అంటారా? రోజుకి నేను 10, 11 అలా గుడ్లు జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను, వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేస్తున్నాను. వెయిట్ లాస్ లో ఉన్నాను. ఇవన్నీ ఇప్పుడు నేను 70 kgs 70 kg వెయిట్ లిఫ్టింగ్ ఎత్తుతున్నా. మరి దానికి తగ్గట్టు గుడ్లు తినాలి, పన్నీర్ తినాలి, ఆవు నెయ్యి యూజ్ చేస్తాను. మా మేడం ఇచ్చిన డైట్, వెనిలా మేడం ఇచ్చిన డైట్ అంతా ఫాలో అవుతాను. అంటే ఆల్మోస్ట్ నేను ఇదివరకు ఎంత లావు ఉన్నాను, అవును అంత కిలోలు మోస్తున్నాను. పిల్లల్ని చిటికేసి ఎత్తేస్తున్నాను. అర్థమైందా? ఆన్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇది అమ్మ మల్టీగ్రెయిన్ చపాతీ ఆట అండి. ఇందులో 7 రకాల చిరుధాన్యాలతో చేసిన ఆట. ఈ ఆట తినడం వల్ల మనుషులు బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు, వైట్ రైస్ తినని వాళ్ళకి ఇది ఒక మంచి చపాతీ పిండి అని చెప్పుకోవచ్చు. మీరు అసలు నిజంగా పొద్దు నుంచి ఎన్ని రకాల చిరుధాన్యాలతో తింటారు ఏమో మనకైతే తెలియదు కదండి. మన కడుపులోకి ఇన్ని రకాల చిరుధాన్యాలు 7 రకాలు ఎత్తని అంటే మన బోన్స్ కానీ ముసలా మొత్తగా ఎవరైనా తిన్నా సరే బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, హెల్తీగా ఉంటారు. నచ్చిన వాడు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సరే, ఒక ప్యాకింగ్ లోపల ఇంకో ప్యాకెట్ అమ్మా. మన ఎంప్లాయీస్ కూడా ఈరోజు మన ఇంట్లోనే భోజనం. ఇవన్నీ వాళ్ళు పిండి అవన్నీ పట్టించేటప్పుడు చూస్తారమ్మా, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటారు. అది నేను చేసినప్పుడు పెడతాను, ఎవరికి ఉంటుందో తినాలని. అది చూడండి, చాలా సింపుల్ అండి. సాల్ట్ వేసేసుకోవడమే. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. సాల్ట్ ఇందులో కొంచెం తగ్గినా కూడా ఏ చపాతీలోకైనా ఏ దోశలోకైనా సాల్ట్ తగ్గితే దాని రుచి మంచి తెలియదు. ఈ చపాతీ నా మీద ఒట్టే చెప్తున్నా. మీరు ఇంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం చిక్కగా చేసుకొని తినండి, దండం పెడతారు. నేను ఎప్పుడు చపాతీ చేసిన మిలియన్స్కి వెళ్తాయి. నా చపాతీని అంతగా ఇష్టపడతారు. నేను చేసే చపాతీ పొరలు వచ్చే చపాతీ. ఈరోజు కూడా ఆ పొరలు వచ్చే చపాతీని చేస్తున్నాను. ఈరోజు ఆ ఎగ్ కర్రీ చేసినప్పుడు నాకు ఆ కుర్మా అలా తింటే ఆ కుర్మాతో పాటు ఈ చపాతీ ఇలా పెట్టుకొని 2 డజన్లు వండుతున్నానంటే అర్థం చేసుకోండి. అది ఇవాళ ఓన్లీ ఎగ్గులే తినడు. ఎన్ని తింటారో తినండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. కోడిగుడ్డు మంచిదండి, శక్తివంతమైన ఫుడ్. ఓకేనా? ఇదిగోండి, మొత్తం ముందు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇది కొంచెం గీ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చమ్మా. ఇది ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం భలే సూపర్గా తినాలి కుర్మా కాంబినేషన్ అన్నప్పుడు ట్రై చేసుకోండి. నేను నీళ్లు పోసానండి, మీరు ఇన్ని నీళ్లు పోసుకోకండి. మీరు ఏ మోతాదులో తీసుకుంటారో ఆ మోతాదులో దాన్ని బట్టి మీరు తీసుకోండి. సరేనా?
నాకు అంటే ఎందుకు అలాగా? నాకు ఐడియా ఉంది కేజీ పిండికి ఎన్ని నీళ్ళు పడితే నాకు తెలుసు. అందుకని ఒక పెద్ద లోట నిండా పోసేసా. మీరు అలా పోసుకోవద్దు. పావు కేజీ చేసుకున్నా, అర్ధ కేజీ చేసుకున్నా కొన్ని వాటర్ పోసేసుకొని కలుపుకోమంటానవా. చిరుగా కలిసి చేసిన రాగి పిండి కూడా చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి యూట్యూబ్లో. అది అవుతుంది జాస్తి అయితే చూడు సిరి. కదా దీనికి కొంచెం కర్రీ వండుకునేంత వరకు రెస్ట్ ఇస్తే స్మూత్గా సాఫ్ట్గా పొంగుతుంది. ఒకవేళ అలా పొంగకుండా మీరు అప్పటికప్పుడు ఆఫీస్ పట్టు చేసుకున్నా ఎలా చేసినా సరే పొంగుతుంది. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నా అలా చేస్తే ఖచ్చితంగా ఇలా పొంగుతుంది. ఓకేనా? మూత పెడదాం. 12 నిమిషాలు వచ్చింది సిరి. ఆఫ్ చేసుకోండి. కుక్కర్లో పెడితేనమ్మా గ్యాస్ సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. అర్థమైందా? చూడు గుడ్డు ఎంత బాగా ఉడికిందో. కరెక్ట్ ఉడికితేనమ్మా తక్కువ విజిల్స్ చేసామనుకో సరిగా ఉడకదు. లోపల పచ్చిగా ఉండి ఉత్తినే మనకి ఊడిపోతూ ఉంటుంది. కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, విజిల్స్ కూడా ఎక్కువే పెట్టుకోవాలి. మరి 2 అంటే 2, 3 అంటే 3 పెట్టినా సగం పచ్చిగా ఉండి కూడా అవుతాయి. ఒక డజన్కి ఒక 6-7 విజిల్స్ వచ్చినా ఏం నష్టం లేదు. ఈ 2 డజన్లు కదా 12 అలా విజిల్స్ వచ్చినాయి. మిగతా అన్ని ఇలాగే ఒలుచుకోవాలండి. ఇది తీసావా చెప్తా. ఒక్క గుడ్డ వేస్ట్ చూపించు. నీట్గా ఉన్నావా? ఒకటి కూడా అన్ని నీళ్లు పోయాలమ్మా, అన్ని నీళ్లు పోయాలి. కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పు చేసిన తర్వాత రైట్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇలా కోడిగుడ్లు ఇంత బాగా వస్తాయి. ఓకేనా? గ్యాస్ సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. సరే దీంట్లోకి నెయ్యి పడితే బాగుంటుంది. సరే కొంచెం నెయ్యి పోసుకున్నా, ఆయిల్ కూడా కొంచెం. చూడు ఒక ఉల్లిపాయ ముందు పేస్ట్ చేసుకున్నాం. 3 ఉల్లిపాయలు, 3-4 టమాటాలు పేస్ట్ చేసుకున్నాం. చూపించు. అసలు అమ్మ గరం మసాలా పౌడర్లు, అమ్మ ఎగ్గు కుర్మా, ఇలా అన్ని ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి. ఇవన్నీ ఉంటాయి మనకి. అన్ని కలిపి కుక్కర్లో పెట్టుకొని కూడా చికెన్ మటన్ చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఒకటే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉందా, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది. మటన్లోకి, చికెన్లోకి, ఫిష్లోకి ఎందులోకైనా సరే ఈ చిక్కటి పేస్ట్ అండి. ఇవి వేసుకుంటే రెస్టారెంట్లో ఎంత మంచిగా టేస్ట్ వస్తుందో అంత మంచిగా వస్తుంది. సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసేసుకున్నావా. ఇక ఇందులో మీరు చెక్క కానీ లవంగాలు కానీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వస్తే ఒక మంచి వాసన వస్తుంది. దానికోసం అలా వేసుకోవచ్చు. ఒకవేళ ఉల్లిపాయ లేకపోతే పేస్ట్ అయినా ఇలా వేసుకుంటే కూర చిక్కగా ఉంటుందండి. అందుకని ఉల్లిపాయ కానీ టమాటా కానీ పేస్ట్ పెట్టుకుంటే చాలా చిక్కగా ఉంటుంది. డ్రై ఫ్రూట్ మసాలా వేస్తాం కదా, అబ్బో అసలు ఎంత టేస్ట్ వస్తుందో. మీరు ఎప్పుడైనా జీడిపప్పు, బాదం పప్పు ఇవి తిన్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుంది. కొత్తపప్పు ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ అయితే అది ఇంకా టేస్ట్ ఉంటుంది. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు చక్కగా బుక్ చేసుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా పెళ్ళైన కొత్తగా ఎవరికైనా వంటలు రాకపోయినా ఈ అమ్మ ప్రోడక్ట్స్ అన్ని మీకు చాలా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే నా అనుభవంతో, మా అమ్మ అనుభవంతో మాకు చూపించింది. మా అనుభవంతో మా అత్తగారింట్లో కానీ మేము మంచిగా చేసి ఒక మంచి పేరు తీసుకొని యూట్యూబ్లో కూడా నేను అసలు ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నానండి. ఎంతో నచ్చితేనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది. ఒక 1 అవర్ వీడియో చూస్తున్నారంటే నేను మిమ్మల్ని ఎంతగా మీరు నన్ను అభిమానిస్తే లేదా చెప్పండి. అది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ మా మమ్మీ ఎప్పుడో చేసుకుంది కాబట్టి ఇంట్లో ఉంటానండి. ఇప్పుడు ఏం చేసావు? జస్ట్ ఓన్లీ ఉల్లిపాయ అండ్ టమాటో పెట్టుకుంది, పచ్చిమిర్చి పెట్టుకుంది అంతే. ఇంకా గుడ్లను ఉడకబెట్టాం. అదే చికెన్ మటన్ అనుకో, చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకోవడం, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకోవడం, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేయడం, అమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవడం, అమ్మ పసుపు పౌడర్, మటన్ మసాలా అయితే మటన్, చికెన్ అయితే చికెన్, ఏదేనికి సంబంధించిన పౌడర్ వేసేసుకొని కలిపేసి తగినన్ని వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టి ఒక మటన్ అయితే ఒక 10-12 విజిల్స్ అమ్మా, మామూలు చికెన్ అయితే ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకున్నాం అనుకో, ఉప్పుని వాసన వచ్చిందమ్మా. అద్భుతంగా అంత బాగుంటాయి. నచ్చితే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. చూసావు సిరి పేస్ట్ ఎంత గుజ్జుగా ఉందో. ఇందులో నువ్వులు వేస్తాము, కొబ్బరి వేస్తాము, జీడిపప్పు వేస్తాము, పుచ్చ గింజలు వేస్తాము, గుమ్మడి గింజలు వేస్తాము, సన్ఫ్లవర్ గింజలు వేస్తాము. ఇన్ని పడ్డ తర్వాత బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఎంత టేస్ట్ వస్తుంది తెలుసా. పలావ్ వండినా, మటన్ వండినా, చికెన్ వండినా ఇవన్నీ ఇంట్లో ఉంటేనవా అసలు వంటకాలలో కూడా ఏ బాధ ఉండదు. ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వంట చేయాలని ఉంటుంది. ఏదైనా మటన్ తీసుకొస్తే అల్లం పేస్ట్ పట్టాలిగా, వెల్లిపాయ పేస్ట్ పట్టాలిగా, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా బుక్ చేసుకోండి, హ్యాపీగా ఇంట్లో వండుకోండి. సరే ఉల్లిపాయ గుజ్జు వేసుకున్నాం, టమాటా గుజ్జు కూడా వేసేసుకున్నాం. అబ్బా ఈ చపాతీ కాంబినేషన్ కూర ఉంటుందా అసలు నిజంగా చెప్తున్నా, అంత టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది వేసి
ఇది చపాతీలోకి బాగుంటుంది, బటర్ నాన్ రోటీలోకి బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అంతగా నాకు ఇష్టం ఉండదు లేదండి. బగారా రైస్ కదా ఇది మళ్ళీ బగారా రైస్ లో బాగుంటుంది, జీరా రైస్ లో బాగుంటుంది, బిర్యానీలో కూడా బాగుంటుంది. రైస్ లో మాత్రం నాకు నచ్చదు, ఎందుకంటే ఇవన్నీ కుర్మా ఐటమ్స్ కదా, వైట్ రైస్ తో తినేది కాదు. ఓకేనా? ఇప్పుడు చూడు పచ్చిమిరపకాయలు నేను డైరెక్ట్ కూడా వేసేస్తానండి, ఎందుకంటే తినడానికి ఉడికిన తర్వాత డమ్మీగా ఉంటాయి, అంటే ఎక్కువ ఘాటు ఉండవు. ఈ ఘాటు లేనివి మనం ఇలా వేసుకుంటే హ్యాపీగా వండుకొని తినేసేయచ్చు. సరే, ఇప్పుడు మనం ఇందులో మెయిన్ అసలు ఇవి ఉంటే మనకి ఇళ్ళంతా గుమాయిస్తుంది. ఒరిజినల్గా మీరు ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, పూజలు కానీ, దేవుడి పట్టాలకు వాడాలన్నా, పసుపు మనం రాసుకోవాలన్నా, కాళ్ళకు రాసుకోవాలన్నా స్వచ్ఛమైన పసుపు ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పింపుల్స్ రావు. కడుపులోకి మనం ఏదన్నా పొద్దున్నే కషాయంలో తాగాలన్నా పసుపు తింటే క్యాన్సర్స్ ఇవన్నీ తగ్గుతాయండి, అది ఒరిజినల్ అయితేనే. అదే డూప్లిసిటీ పసుపు అనుకోండి ఇంకా రోగాలు వస్తాయి. ఇది మేము పసుపు కొమ్ములతో చేయించిన పసుపు, మేము ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం, మంత్కి ఒకసారి చేయిస్తాము, అయిపోతుంటుంది పసుపు. మీకు కావాలంటే బుక్ చేసుకోండి. ఈ పసుపు కొమ్మలు తీసుకొచ్చి మంచి క్వాలిటీవి ఎండలో ఎండబెట్టేసి చేసిన హోమ్మేడ్ పసుపు. ఇది చూడండి, ఒక ఎక్కువ ఉన్నాయి కదా, దగ్గర 30 టీ స్పూన్ వరకు పసుపు వేసేసాను. తర్వాత డ్రై ఫ్రూట్ మసాలా వేసాను, అల్లం పేస్ట్ వేసేసాను. ఇప్పుడు మనకి ఎగ్ మసాలా పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. చూడమ్మా, ఒక స్పూన్ దాకా వేసా. మంచి వాసన, టేస్ట్ అసలు ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీని కాంబినేషన్ ఇప్పుడు మనం ఏం వేస్తున్నాం తెలుసా? అమ్మ కూరకారం. ఈ కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇవాళ 53, 50 అట్లా ప్రోడక్ట్లు దాకా ఉన్నాయి. పచ్చళ్ళు ఏంటి, మీకు గరం మసాలా పౌడర్ ఏంటి, కారాలు ఏంటి, అన్నీ అండి. చూడండి, 1, 2, 3, 4 ఎందుకు వేసాను తెలుసా? 2 డజన్ కోడిగుడ్లు, మసాలాలు ఇవన్నీ ఎక్కువ పడ్డాయి. దీనికి సరిపడా ఈ ఘాటు తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదండి, మీడియంగా ఉంటుంది. బాగా హెవీగా కారం తినాలనుకుంటే ఈ పచ్చడి కారం, ఇది రెడ్ అంటే రెడ్ ఉంటుంది. పచ్చళ్ళు పెట్టుకుంటారు, మామిడికాయ కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, ఏవైనా సరే పెట్టుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇందులో మామూలు కారం కూడా కొంచెం వేసుకోవచ్చు, ఇంకెందుకు ఇదే ఘాటు ఉంటుంది. ఇందులో నేను ఈ అమ్మ కూర కారంలో గుంటూరు మిరపకాయలు, బల్లారి మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, మీకు కరివేపాకు ఇవన్నీ వేసి చేసిన ఒక అద్భుతమైన కారం. ఇది ఇంట్లో ఉంటే చాలు, ఇళ్ళంతా సూపర్ వాసన, ఏ వంట చేసినా అద్భుతం. అది కారంలోకి ఏంటి దేంట్లోకైనా ఇది వేసుకోవచ్చండి. ఇవన్నీ బుక్ చేసుకోలేని వాళ్ళకి ఇది ఒకటి చాలు. పర్టికులర్గా మనకి మటన్ మసాలా కావాలంటే మటన్, చికెన్ కావాలంటే చికెన్, ఏది కావాలంటే సపరేట్గా కావాలంటే విడిగా బుక్ చేసుకోవచ్చు. లేదా ఇంత బడ్జెట్ లేదనుకున్నప్పుడు అక్కడ బుక్ చేసుకున్నా చాలు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ తెప్పించుకోవాలని మీకు మాకు ఎప్పటికప్పుడు కస్టమర్లు అవుతారు. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. చపాతీ పౌడర్ ఇవన్నీ కూడా బంగారం లాంటి పౌడర్లు అండి, అన్నీ ఆలోచించే చేశానండి. మంచిగా సేల్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంట్లో కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఓకేనా? చాలా కష్టపడుతున్నామండి. అది ఇది ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయింది, ఉల్లిపాయ గుజ్జు ఫ్రై అయింది. ఇందులో మనకి పచ్చి వాసన అసలు ఉండదు. మళ్ళీ ఇప్పుడు గరం మసాలా ఐటమ్స్ అని వేసాం కదా, ఒక వాసన అనేది మంచిగా వస్తుందండి, రెస్టారెంట్ వాసన వస్తుంది నిజంగా చెప్తాను. ఇప్పుడు మనం వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. నేను అందాజాగా మీకు ఎన్ని వాటర్ పోసానో నేను చెప్తాను. చిక్కగా ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్ కూడా కాట్ పెట్టుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాట్ పెట్టుకున్నాం అనుకో మనకి సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనం దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ అనేది దీనికి సరిపడా వేసుకోవాలండి, కూరకు సరిపడా. ఒక స్పూన్ బాగా హెవీగా ఉన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను. 2 డజన్ కోడిగుడ్లు, 4 ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ గరం మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అంత ఉండాలి. దీంట్లో చూడండి ఇంత చిక్కగా ఉంది కదా, ఇది ఉడకాలి కదా కోడిగుడ్డు కూడాను. మనం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో, కొంచెం అంటే అందాజాగా నేను వాటర్ పోసిన తర్వాత మీకు దగ్గర ఇందులో ఒక 4 గ్లాసులు వాటర్ పోసినట్టు ఒక ఐడియా అండి. చూసామా ఇలా ఉంది కదా. చపాతీలో కూడా మనం తినాలంటే కొంచెం ఉన్న గ్రేవీ ఉండాలి కదా, ఇంత చిక్కగా ఉంది. ఇది కొంచెం ఎగ్గుతో పాటు ఉడకాలి కాబట్టి పక్క అండి ఒక 5 గ్లాసులు నీళ్లు పోసేసుకోండి. ఇది కోడిగుడ్లు ఉంటే ఆ మోతాదు అనేది కంపల్సరీ పోసుకోవాలి. చూసిరి ఈ కోడిగుడ్లకి కాటు ఇలా పెట్టుకోవాలా, అర్థమైందా? ఇలా పెట్టేసుకొని కోడిగుడ్డు ఒకటి ఇందులో వేసేసుకోవాలా. ఇంకా మిగతా అన్ని ఇదే ప్రాసెస్ అండి. ఇక చపాతీ పిండి అయితే బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. అన్నీ ఇంక ఇలాగే వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలే కర్రీ పెద్ద మంట మీద పెట్టేసి మిగతా ఒక 2-3 నిమిషాలు చిన్న సిమ్ములో అలా వదిలేస్తే చక్కటి కుర్మా అనేది ఎగ్గు కుర్మా
రెడీ అవుతుంది. అమ్మ మసాలాలు ఉంటే చాలండి, అద్భుతంగా ఉంటాయి, తొందరగా అయిపోతాయి. మీకు ఏ పౌడర్ కావాలన్నా అండి మా దగ్గర ఉన్నాయి. అసలు ఎంత బాగా మనసుకి చేసినామో, ఎంత శుభ్రంగా చేస్తున్నామో అండి, ఎక్కడ ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. అసలు అలా కూడా మీరు ఆలోచించుకోవాల్సిన పని లేదండి. గరం మసాలా పౌడర్లు 6 నెలలు 7 నెలలు స్టోరేజ్ పెట్టుకునే పౌడర్ ఇవన్నీ కూడా. పసుపు అయినా సంవత్సరం ఉంటుంది, అమ్మ కూర కారం అయినా 5-6 నెలలు ఉంటుంది, సంవత్సరం అయినా ఉంటుందండి. నేనైనా కూడా 5-6 నెలలు అనే చెప్తున్నాను. పచ్చళ్ళ కారం కూడా అంతే, ఏమైనా అంతే. పొడిగా ఉంచుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, తడి తగలకూడదు. ఈ డ్రై ఫ్రూట్ మసాలా కానీ అల్లం పేస్ట్ కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెడితే బయటే పెట్టాలా. ఫ్రిడ్జ్లో పెట్టి బయట అలా పెట్టుకుంటే చెమ్మ వచ్చేసి పాడైపోతాయి. ఓకేనా సిరి? పిండి చూసావా, మూత సరిగి పెట్టకపోతేనమ్మా చెక్కలాగా తయారైద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఒక బట్ట అయినా పైన కప్పేయాలి, తడి బట్ట. రోజు ఉండకూడదు, బాగా గట్టిగా పిండేసి బట్ట వేసేసి మూత పెట్టేసుకోవాలా, అప్పుడు ఇది డ్రై అవ్వదు. ఓకే, పిండి ఎంత బాగా కలుపుకుంటే చపాతీ అంత బాగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. చూడు, ఇది మన గృహప్రవేశం చేయించిన చపాతీ అమ్మ. చపాతీయా? ఇదే పీట. పీట చపాతీ పిండమా? అసలు నేను పెద్ద పెద్ద చపాతీ చేస్తా, ఉడుకుతాయా లేవా అని అనుకుంటారు. అసలు నిజంగా చెప్తున్నానమ్మా, ఖాన్ షాపులు ఉంటారు, వాళ్ళు ఉండే చపాతీలు చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఒక్కొక్క ముద్ద అంత ఉంటుందమ్మా. రాజస్థాన్ వాళ్ళు కూడా అంతే. నాకు అసలు వాళ్ళ వీడియోస్ అన్నా, వాళ్ళ టీ అన్న ఎంత ఇష్టమో తెలుసా, రాజస్థాన్ వాళ్ళ టీ అన్న. అసలు రాజస్థాన్ వంటలన్నా వాళ్ళ కట్టుబొట్టు కూడా నాకు చాలా ఇష్టమే. వాళ్ళ బట్టలు అవన్నీ చాలా బాగుంటారు, వేసుకున్నాయి బాగుంటాయి పద్ధతిగా. బొట్టు ఫుల్గా బట్టలు వేసుకుంటారు, నెత్తి మీద చేస్తారు, చాలా బాగుంటుంది. చూడు, ఇప్పుడు మనం ఇలా చేసుకున్నావా, సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? మా మమ్మీ చపాతీ ఒకటి తింటే చాలా అనిపిస్తుంది. అవును, ఇక రెండో దానికి మనకు ఆప్షన్ ఉండదు, ఎందుకంటే కడుపు ఫుల్ అయిపోయిద్దాడ. మంచిగా ఉంటుంది, పిల్లలే కదా తినేది. పెద్ద పెద్దగా చేస్తానండి, మీరు కావాలంటే చిన్నవి కూడా చేసుకోండి. అసలు ఆ రాజస్థాన్ వాళ్ళు అయితే పెద్ద రోడ్లు చేస్తారు కదా. ఒక్కటి తిన్నా చాలు, బంగారం లాంటి రొట్టెమా అదేందా. ఇలా ఓకేనా? చపాతీలా మజాక వండి బాక్స్లో పెట్టుకొని ఏదైనా ఊర్లో వెళ్ళామనుకోమా, అసలు ఏ హోటల్కి ఎందుకే దిగటం. ఒక మటన్ కర్రీ, ఒక చికెన్ కర్రీ చేసుకొని బాక్స్లో వేసుకొని ఈ చపాతీలు చేసుకుని, అసలు ఈ మగ్గిన తర్వాత సిరి అసలు చచ్చిపోవాలా. ఈ చపాతీ బాక్స్ ఓపెన్ చేస్తే ఎల్లోగా ఉంటుంది చపాతీ, మంచి టేస్ట్, మంచి వాసన. అందుకు కదా అమ్మ చపాతీ పౌడర్ని పెట్టారా అనుకుంటారు, అంత బాగుంటుంది. బాగుంటుందండి, నమ్మకంగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాసన చూసావా సిరి? చాలా బాగా వస్తుంది. మరి కూర చాలా దగ్గరగా ఈ బాగుందమ్మా. సిమ్లో వదిలేసానమ్మా. ఎగ్కి ఏమి కాకుండా నీట్గా చేసాము. అక్కడ కావాలి ఇలాంటి వాటికి, ఇది ఉంది గరిటలు అసలు పెట్టకూడదు. చూసావా కూర? ఎగ్ కూడా స్పాయిల్ అవ్వకుండా నీట్గా అయ్యింది. సాల్టమ్మా సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి మనం. బాగుంది సిరి, చాలా బాగుంది. ఇంక ఇది సిమ్లో వదిలేద్దామా? ఎగ్ మసాలా కూర మజాక ఇంత బాగుంది తెలుసా. ఎగ్ స్విమ్మింగ్ చేస్తున్నట్టు. అవును, ఏంటో బంగారమా మా మనులో మాన్యాలు అంటారు. ఏముంది డజనే ఉన్నాం మనం. చికెన్ మటన్ కన్నా కూడా 2 డజన్ 100 రేటు కూడా పడవండి. హ్యాపీగా తెచ్చుకోవచ్చు. ఎవరికైనా పెట్టాలన్నా కూడా గుడ్డు వేయడానికి ఆలోచించుకోకూడదు. మనం ఎలా తింటామో పక్క వాళ్ళకి అలా పెట్టాలి. అది పుణ్యాలు ఉత్తిని అంగాలు దొరుకుతాయండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి. చాలా మంచి పని చేస్తే పుణ్య కార్యక్రమాలు చేసి ఎవరి దగ్గర తిట్లు తెచ్చుకోకుండా ఉంటే చాలు. చూసి మమ్మీ కొత్త పెనం ఓపెన్ చేసింది వాళ్ళ. ఎవరు మా దగ్గర బ్లాక్ దొరుకుతుంది. సూపర్ వాసన వస్తుంది ఇది. అసలు ఈ చపాతీ పౌడర్ చాలా మంచి పౌడరమ్మా. షుగర్లు గీగర్లు ఉన్నవాళ్ళు శుభ్రంగా అన్నం మానేసారు తింటే మంచిది. అన్నాలు తినకూడదు అసలు నిజం చెప్పాలంటే మా
ఏందో తింటారులే కానండి. కొంతమంది రైస్ లేకుండా ఉండలేరు అలా. ఉండలేదు అది పుట్టుతో. నేను ఇప్పుడు అందుకనే కఠినంగా అన్నం తినకూడదు. మా మమ్మీ అంటే కఠినంగా తయారైంది కాబట్టి లాస్ట్ మంత్ అలా దగ్గర 1 year నుంచి నేను నెలకు ఒకసారి అన్నం తినేదాన్ని. ఇప్పుడు పచ్చడి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఉప్పు కారం నేను చూడకపోతే ఎవరు చూస్తారని చెప్పేసి అన్నం తింటున్నా. అంటే 1 నెల ఇట్లా తింటే ఏమైతే వర్కౌట్ కూడా చేస్తున్నాను కదా అన్నట్టు. అంటే డైలీ తినట్లేదండి. పచ్చళ్ళు కలిపేటప్పుడు ఆ పచ్చడి టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ తెలియాలి అంటే మా కోసం నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ మనకు తెలియాలి కదా, అందుకని తింటున్నాం. తగ్గండి దాసిరి చపాతి కుమ్ముడు మంచి వాసన అయితే వస్తుంది. దండం పెడుతుంది. అంత బాగుందమ్మా. చాలా బాగుంది సిరి. చాలా బాగుంటాయండి మసాలా పౌడర్లు అన్నీ ఉంటే. అసలు ఎంతెంత వేయాలి, ఎంత వేస్ట్ చేస్తే ఏ మసాలా దినుసులకి ఈ కర్రీకి బాగుంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి సమపాళం వేసి చేసిన గరం మసాలా పౌడర్స్. వంటరాని పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈ పౌడర్లు ఉంటే 10 మంది చుట్టాలు వచ్చినా సరే అన్నీ కలిపి ఎక్కిచ్చేస్తే ఏంటి అసలు వంటే రాదు ఇంట్లో నుంచి ఎంత వాసన వస్తుందని మిమ్మల్ని పొగుడుతారు. మా దగ్గర బుక్ చేసుకున్నారని చెప్పకపోయినా పర్లేదు, ఇంట్లో మిమ్మల్ని పొగిడినా మాకు పొగిడినట్టే. మీకు తెలుసు కదా అది. మటన్లో వేసిన, చికెన్లో వేసిన, ఫిష్లో వేసిన, ఇగురులో వేసిన, పన్నీర్లో వేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ పౌడర్కి అయితే ఇట్లా దండం పెట్టుకుని తినాలనిపిస్తుంది అండి. బంగారం లాంటి పౌడర్ అది, అంత మంచి పౌడరు. ఇది చపాతీ పిండమా? చపాతీ రాత్రి చేసుకొని బాక్స్లో వేసుకుంటే పొద్దున్నే అందులో నుంచి వాసన స్మూత్గా ఎంత బాగుంటుందో. దోశ ఇడ్లీ పౌడర్ కూడా ఉందండి. ఒక పూట అది, ఒక పూట ఇది, ఒక పూట సంగటి, ఒక పూట రాగి పౌడరు, చిరుధాన్యాలు ఉప్మా ఇట్లా చేసుకుని తినండి. ఇవన్నీ చిరుధాన్యాలతో చేసిన పౌడర్లు. ఒంటికి మంచిది, శక్తిగా ఉంటారు, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి, హెల్తీగా ఉంటారు. ఓకేనా? సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఇక్కడ బాగుందంటే మన పిచ్చుకలు ఎరుగుతున్నాయి. లవ్ బర్డ్స్. మేము నైట్ అన్నం తింటుంటే వాటి ఎదురుగా కూర్చొని అవి ఎల్లు అన్నం తింటాయి. వాటికి ఎంత కామన్ సెన్స్ తెలుసమ్మా. వీళ్ళు ఏదో తింటున్నారు, మనం కూడా తిందాం పదా అని. మంచి పిల్లలు అయ్యి. మంచి భోజనం రోజు ఇదే చెప్తాను నేను. మా ఇంట్లో భోజనం అసలు బాగా భోజనం ఉండదు, ఇప్పుడు సూపర్గా ఉంటాయి. చాలా బాగుంది.
మసాలా దినుసులు ఫస్ట్ నుంచి కూడా అమ్మమ్మ దగ్గర నుంచి నాకు ఏం అలవాటు. మటన్లోకి ఏమేమి వేయాలి, చికెన్లోకి ఏమేమి గరం మసాలా వేయించాలి అనేది మా చేత వేయించిపించేది. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మేము వేయించేవాళ్ళం కదా, ఆ వేయించితే చూసేవాళ్ళని. కొన్ని సందర్భాలు చెప్పి చేయించేది. నిప్పుల మీద ఇంత చిన్న మూకడు పెట్టి అవి కొన్ని అని ఒక్కోసారి సంవత్సరానికి సరిపడా చేసి పెట్టుకునేది. ఆమె రోట్లు దంచుకొని చేసుకునేది. అమ్మమ్మ ఇంట్లో ఇప్పుడు కూడా విసురు ఏం చేసామా, 3 కేజీలు రాగులు 4 కేజీలు రాగులు పోసి ఒకసారి సంగటి చేస్తే పెద్ద కొండ నిండా అందరూ ఇంతంత పెద్ద ముద్దలు తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంత ముద్ద తిన్నాం, ఇంత పెద్ద ముద్ద 2 ఒకటి తినేవాళ్ళు. మేము కూడా అలాగే తినేవాళ్ళం అండి, అయినా సన్నగా ఉండేవాళ్ళం. సూపర్. ఎగ్ తిను తింటామా? ఎగ్ ఇలా పెట్టుకొని చూడు. కేజీ చికెన్ 200-300 ఉంటుంది. 2 డజన్ కోడిగుడ్లు. ఇట్లా మంచి ప్రోటీన్ దొరికిద్ది ఎగ్స్ వల్ల. తక్కువ రేట్లోనే వస్తాయి, శుభ్రంగా అందరూ తినొచ్చు. గుడ్డు చాలా మంచిదమ్మా. పిల్లలకి కోడిగుడ్లు, పాలు. ఇప్పుడు హాలిడేస్ కదండి, మా దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గరం మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు అన్నీ శుభ్రంగా మీరు చేసుకోలేకపోతే వండుకొని తిని పిల్లలతో హ్యాపీగా ఉండండి. స్తోమతో 4 ఊర్లు వెళ్ళండి. సంతోషంగా కాలం గడపకపోతే వేస్ట్ అండి. ఎప్పుడు కష్టమేనా తొక్కపడేది ఎప్పుడు. చాలా బాగుందా? ఇది డ్రై ఫ్రూట్ పేస్ట్ కదా ఇందులో వేసింది, టేస్టీగా ఉంది. జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, పుచ్చపప్పు అన్నీ, వీటి వల్ల ఇదంత టేస్ట్. కూర కూడా చిక్కగా భలే ఉంటుందండి. మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ, పన్నీర్ కానీ అందులో ఒక 2-3 స్పూన్లు వేయండి, అసలు కూర ఆట వస్తుంది. ఇంత వేసుకుని తిన్న అమృతం. చాలా బాగుంది. వెయిట్ లిఫ్టింగ్ చేయాలన్నా, బరువులు ఎక్కాలన్నా, నడుములు, చేతులు అన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి చిరుధాన్యాల పౌడర్లు, డ్రై ఫ్రూట్ లడ్డూలు. డబ్బులు ఉండి దాచుకుంటే ఏం ప్రయోజనం? హాస్పిటల్కి వెళ్ళి ఫీజులు కట్టాలి కదా, లక్షలు, 30,000, 40,000. రిపోర్ట్స్ వచ్చేంతవరకు గుండెలు అలా కొట్టుకుంటుంటాయి. రోజు హెల్తీ ఫుడ్ తింటానని టార్గెట్ పెట్టుకోండి. తింటే హెల్తీ ఫుడే తినాలి అని. మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియో కింద మెనూ ఇస్తున్నాను. రోజుకి ఇట్లాంటి 2 లీటర్లు వాటర్ తాగుతా. ఈ కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా కూడా తాగుతా. 5 లీటర్లు నీళ్ళు తాగుతా నేను. నీళ్ళు తాగాలండి, స్కిన్ డ్రై అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మైసూర్లో మాకు పెద్ద ఎండలు ఉండవు, చల్లగానే ఉంటుంది. ఇప్పుడు చూడు ఆంధ్రాలో ఎంత ఎండలు ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అసలు ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కారాల బిజినెస్ కాబట్టి ఏసీ ఫిక్సింగ్ చేయించా. రాత్రి కొంచెం ఏసీలో పడుకున్నాం లేని, ఎందుకంటే పగలంతా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఈ ఘాటు కదా. బిజినెస్ బాగుంది, ఇంకా అప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయరు కదా. ఎంతమంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, సంతోషంగా ఉంది. ఓకేనా? రైట్. ఏంటి సిరి? చపాతీ వేసుకుంటున్నా. వేసుకో. ఫస్ట్ దీన్ని తిందాం. బాగుందా? చాలా బాగుందా? ఎగ్ కుర్మా అయితే హోటల్ రెస్టారెంట్లో, మన విజయవాడలో రెస్టారెంట్లో ఉంటుంది. అవును, ఇలాంటి టేస్ట్. చపాతీలో అయితే చెప్పొచ్చు, నార్మల్ చపాతీ కంటే నాకు ఈ చపాతీ చాలా ఇష్టం. అవును, నాకెంత ఇష్టం. రాత్రి చేసిన చపాతీ ఇది పొద్దున్నే తింటేనమా బాక్స్ అంటే కానీ మంచి వాసన వచ్చింది నిన్న. నాకు అసలు అందులో బెల్లం వేసుకొని తినాలనిపించింది. ఏం చేయను, నేను డైట్లో ఉన్నాను. అయినా కూడా లైట్గా బెల్లం వేసేసుకొని కొంచెం నెయ్యి పోసుకొని తిన్నాను తెలుసా. అంత ఇష్టం నాకు అది. అందులో వచ్చే వాసన అంత బాగుంటుంది. చేసిన తర్వాత సాఫ్ట్గా బాక్స్ నేను చూడంగానే వర్ణం కలర్లో ఉంది, మెరుస్తా. తీసుకొని కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసుకొని తినేసాను నేను. ఎగ్ బాగుందా? చాలా బాగుంది ఎగ్.
ఎగ్ కుర్మా కూడా టేస్ట్ చాలా బాగుంది పౌడర్ వల్ల. రాగి పిట్టు చేస్తానులే చెల్లి వచ్చే టయానికి. అది చాలా బాగుంటుందమ్మా, నడుములకు బలము. కాలేజ్ నుంచి వచ్చే టైం చేస్తే చపాతీ చూడు అసలు ఎన్ని లేయర్స్ ఉందో. అవును, చాలా లేయర్స్ ఉంది. ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోయే టైం కదా, వాళ్ళు కొంచెం స్నాక్స్ లాగా ఏమైనా పెట్టినట్టు ఉంటుంది. చపాతీ దీన్ని చాలా బాగుందన్నారే. అవును, వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా చిరుధాన్యాలు ఎలా తయారు చేస్తున్నాం ఏంటి టేస్ట్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు టేస్ట్ చేశారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అదే ఇంతకుముందు పెట్టినావా మన ల్యాండ్ దగ్గర పన్నీరు వేస్ట్ చేసి అనుకుంటుందా. పిల్లలకి కూడానమ్మా తింటే ఎంత బలం, ఏపుగా ఎదిగొస్తారు పిల్లలు. డబ్బులున్నా గొప్ప ఏం కాదమ్మా, హెల్తీగా ఫుడ్ ఎలా తినాలనేది అలవాటు చేసుకోలేకపోతే మేము ఉన్నామండి, చాలా శుభ్రంగా చేస్తున్నాం, ఎంత నీట్గా చేస్తాము, మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు? ఎవరిదైనా డబ్బే, ఎవరిదైనా ఆరోగ్యమే. ఎందుకు ఎవరికైనా మంచి చేయాలి కానీ చెడు ఎందుకు చేయాలి? చాలా నీట్గా చాలా శుభ్రంగా అసలు చాలా బాగా చేస్తున్నాం, కేర్ కూడా బాగా ఫుల్గా తీసుకుంటున్నాం మేము. అసలు చపాతీ పౌడర్ ఇడ్లీ పౌడర్కి అసలు ఎన్ని మార్కులు ఇచ్చామా? హెల్త్ అంటే అసలు ఆరోగ్యం మన గుప్పెట్లో ఉన్నట్టే. 14 చిరుధాన్యాలు అంటే మామూలు విషయమా? అందులో ఫస్ట్ అవన్నీ తెచ్చుకోవడం ఎంత డబ్బులు ఖర్చు తెలుసా? ఓపిక ఉండాలి, టైం ఉండాలి, అవన్నీ పోగవ్వాలి. మేము అవన్నీ రెడీగా ఉంటున్నాయి కాబట్టి మా దగ్గర రీజనబుల్ రేట్స్ తో ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. స్పీడ్ కొరియర్ పంపిస్తున్నాం. ఎప్పుడన్నా కొరియర్ బాయ్ ఏదన్నా వాళ్ళ పొరపాటు వల్ల 1-2 రోజులు వాళ్ళ దగ్గర స్ట్రక్ అయి ఉండిపోతే తప్పమా, మనం అసలు ఎప్పుడు ఎవరికి లేట్ చేసేదే ఉండదు. అండ్ సాటర్డే సండేస్ కూడా వాళ్ళు ఆపేస్తారు అక్కడ, మన మిస్టేక్ కాదు. ఫెస్టివల్స్ అప్పుడు ఉండదు, క్లోజ్ అయింది. ఫెస్టివల్స్ అప్పుడు చక్కగా మీకు గరం మసాలా, ఇందులో పన్నీర్ ఎగ్ మసాలా అన్నీ వేసామండి. ఎంత బాగుంది అసలు కూర. చూడండి, 2 కూర ఉన్నాం అందరం తినంగా, అది మిగిలింది. బాగుంది కదా, చాలా బాగుంది. వేసుకోలే గుడ్డు చాలా ఉన్నాయిగా, చాలా ఎక్కువ ఉంది. చెల్లి రంగాన్ని దానికి చపాతీ పెట్టేయాల. ఒక్కటి మీకు ఇలా ఉందండి, 200 గ్రాముల చపాతీ. అది పావు కేజీకి నిజం చెప్తున్నానమ్మా, 1 కేజీకి 7 చపాతీలు చేస్తున్నానంటే ఎంత పెద్దయో. మామూలుగా అయితే 15 చేస్తారు కొంతమంది, 10-15 అంటే అసలు చాలా చిన్నవి చేస్తారు అందరూ. ఒకటే పొర ఉంటుంది. ఫాస్ట్ డైజెషన్ కూడా కదమ్మా. అవునమ్మా, తిన్న 2 గంటల తర్వాత బాత్రూమ్ వచ్చేసిద్దామా, షాక్ అవుతాము ఈ రోజు ఏం తిన్నాము అని. లూజ్ మోషన్ కాదండి, ఫ్రీ బాత్రూము. అంటే ఇది సిగ్గు లేకుండా ఎందుకు చెప్తున్నామంటే మాకు అనుభవం ఇది. ఏందబ్బా ఎందుకు 2 గంటలు 3 గంటల తర్వాత ఫ్రీగా అంటే విరోచనాలు అవ్వు, ఫ్రీ సాఫీగా మోషన్ అవుతుందమ్మా. ఎంత సుఖంగా. కొంతమందికి బాత్రూమ్ మూలి కూర్చుంటారు కదా, మలబద్ధకం అలా. నిజంగా ఒట్టేసి ఎందుకు చెప్తున్నాం అంటే నేను నిజంగా ఇది అంత మంచి పౌడర్, ఫ్రీ మోషన్ అవుతుంది, అంత మంచి పౌడర్. బంగారం అంటే నమ్మండి అసలు. చపాతీ వాసన కానీ పౌడర్ కానీ హెల్త్కి అన్ని బెనిఫిట్స్. అసలు 3-4 రోజుల నుంచి బాత్రూమ్ రాని వాళ్ళు కూడా తిన్న విత్ 2 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. చక్కగా ఫ్రీగా వస్తుంది, ఆ మోషన్స్ అవ్వు. కొబ్బరి నూనె ఇట్లా తాగిన వాళ్ళకి కానీ ఫ్రీ మోషన్ అవుతుంది చూడు, అట్లా. ఫుల్ అయిపోయినట్టు. ఓకేనా, బాయ్ చెప్పు. బాయ్. ప్రశాంతంగా తిను, ఓకేనా. ఇవన్నీ ప్రోడక్ట్లు ఇంకా 50 ప్రోడక్ట్లు ఉన్నాయి, వీడియో కింద చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి అండి. మేము అందరికి మంచిగా చేద్దాం అనుకుంటున్నాము, మీరు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఇంత డెవలప్ చేస్తున్నాము. మాకు ఇక్కడ పెద్ద ఎండలు ఏం లేవు కదమ్మా, అంత ఎండ ఉండదండి మైసూర్లో. మాకు ఫ్యాన్ గాలితో సరిపెట్టేసుకోవచ్చు, కానీ ఏసీ ఫిక్సింగ్ చేసాం. అది ఓకేనా, బాయ్ చెప్తావా? బాయ్. ఇది ఇలా డబుల్ ప్యాకింగ్ దోశలు ఆల్రెడీ నేను రీల్ కోసం కట్ చేశాను, అదేందా 3 చిరుధాన్యాలతో చేసిన ఉప్మా రవ్వ. ఇది ఉప్మా చేసుకుంటే మనం క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుని ఉప్మా మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను చూడు, ఇది 1 కేజీ కదా, నేను 1 స్పూను సాల్ట్ వేసానండి. ఇలా వేసేసి ఇలా కలుపుకోవాలి. చూడు పౌడర్ ఇలా రవ్వగా ఉండాలమ్మా, అర్థమైందా? దీంట్లో వాటర్ ఎక్కువ పోసుకోకూడదు,
అర్థమైందా సిరి? ఇప్పుడు నీకు చూపిస్తున్నాను చూడు. పొడి పొడిగానే పోసుకోవాలమ్మా. ఎలా పోసుకోవాలంటే మరీ ఎక్కువ కాదు, కొన్ని ఇలా పోసుకున్నాం కదా, ఆవిరికి ఉడకాలి ఇది. నీళ్లు పోసుకొని నీళ్ళగా మన ఇడ్లీ పిండి కానీ అలా ఉన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు నేను నీకు చూపిస్తున్నాను చూడు. మా శిరీష ఇది చేస్తున్నప్పుడు ఎందుకే నీకు ఇదంటే ఇష్టం అని ఫస్ట్ అనేది. నేను చేస్తే మొన్న ఎంత తినిందో. ఇది బెల్లం వేసి చేస్తారండి. పిల్లలు బలహీనంగా ఉన్నా, మగాళ్ళు బలహీనంగా ఉన్నా, నడుములో బలం లేకపోయినా, షుగర్లు ఉన్నా ఈ బెల్లం వాడకూడదైతే మీరు ఇక లైట్గా ఎప్పుడన్నా ఒకసారి తినాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకొని తినండి. ఇక ఏ షుగర్ ఏమి రోగాలు లేని వాళ్ళైతే ఇది ఒక అమృతమైన ఫుడ్, ఒక మంచి స్నాక్స్ అని చెప్పుకోవచ్చు. మెచ్యూర్ అవగానే పిల్లలకి రాగి పెట్టు, నువ్వులు పెట్టు, నువ్వులుండలు, మినపగారెలు, ఆయి కుడుములు, దిబ్బ రొట్టెలు ఇవన్నీ చేసి పిల్లలకి నడుములో బలం ఉండడం కోసం చేసేవాళ్ళు. అదేనా? ఇప్పుడు నీకు చూపిస్తున్నాను కదా సిరి, నేను నా తదంత్రం నువ్వు ఎప్పుడైనా సరే ఇలాంటి వంటలు, ఈ వంటలు నీకు ఏ మార్కెట్లో కానీ ఎక్కడా అవైలబుల్లో ఉండవు. ఇది ఒక బంగారం లాంటి ఫుడ్, ఇది ఒక శక్తివంతమైన ఫుడ్. ఈ పిట్టు తింటే నడువులు దృఢంగా ఉంటాయండి, స్ట్రాంగ్గా ఉంటారు. నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. ఇవాళ రేపు 70 కేజీలు బరువులు ఎత్తుతున్నాను, వర్కౌట్లు చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి 3కి 4కి అట్లా లెగిచి 3.5 గంటలు వర్కౌట్లు కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. నాకు ఎంత బలం కావాలండి. ఇప్పుడు నేను 40లో ఉన్నా. ఈ 40లో నా నడువులు కానీ నా చేతులు కానీ నేను దృఢంగా ఉండాలి అంటే మనకి చిరుధాన్యాలతో చేసిన చపాతీ పౌడర్ ఉంది, అలాగే 14 చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, 3 చిరుధాన్యాలతో చేసిన సంగటి పౌడర్ ఉంది. ఇది కూడా చిరుధాన్యాలు 3 కలిపినాయవా, నడువులు దృఢంగా ఉంటాయి. పిట్టు కూడా తింటే మంచిది. ఇందులో నెయ్యి యాడ్ చేస్తాం, అన్నీ యాడ్ చేస్తాం. ఇది ఎలా చేస్తామో నీకు చూపిస్తున్నాయి చూడు. ఎలా ఉందా? ఇలా అంటే పొడి అయిపోతుంది. చూస్తున్నావు కదా, ఇదన్నమాట. ఇప్పుడు దీంతో మనం రాగి పిట్టు చేసుకుంటున్నాం. ఇది తింటే చాలా శక్తి, చాలా టేస్టు. ఎప్పటికీ అమ్మ కానీ ఆవకాయ పచ్చళ్ళు కానీ ఇలాంటి వస్తువులు కానీ ఎప్పటికీ బోరు కొట్టవు. మా ఇంట్లో నేను అసలు ఎంత శక్తిగా ఉండటానికి ఈ రాగి సంగటి, ఈ చపాతీ పిండి, చిరుధాన్యాలతో చేసింది, ఈ పౌడర్లు ఇవన్నీనండి. ఎప్పుడు ఇంకా స్నాక్స్ లాగా చేసుకోవడం, సంగటి చేసుకోవడం, చికెన్ కర్రీ చేసుకోవడం, ఇంకా వెజిటేబుల్ కర్రీస్ చేసుకోవడం, కొండలు వెజిటేబుల్స్ వండుతాం మేము. అర్థమైందా? చికెన్ అందులో అంత పడేస్తాను, బోన్లెస్ చికెన్, స్కిన్ తీసేసింది. ఇక వర్కౌట్ చేసేవాళ్ళు రోజు చికెన్ తినాలి. ఎంత నేను డైట్లో ఉన్నా నా డైట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది అనమాట. అర్థమైందా? వర్కౌట్ చేస్తుంటే చికెన్ కంపల్సరీ తినాలి. ఇంతకుముందు అయితే చికెన్ ఉండేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడానండి మనకి ఎంత శక్తో. చిరుధాన్యాల పౌడర్లు కదా బలం. మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా చేత్తు నేను ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి చేసి పెడుతున్నాను. జావ్ సంజు, ఇదిగో సిరి. పిల్లలకి పెడితే ఎంత బలం అమ్మా. నడుములు దృఢంగా ఉంటాయి. ఇవాళ రేపు పిల్లలకి కాల్షియం లేక, ఒంట్లో శక్తి లేక ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు, వానపాములాగా వంగిపోయి ఉంటున్నారమ్మా. అసలు దృఢంగా ఎక్కడ ఉంటున్నారే? ఎక్కడ చూసినా ఉసురు మొహం కేస వచ్చేది. అసలు పిల్లలు ఎలా ఉండాలి? టిఫిన్లు ఏం తింటారో తెలీదు, మధ్యాహ్నానికి ఏం తీసుకెళ్తారో కూడా తెలియదు. ఇలా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నామా. దీన్ని మీడియం మంట మీదే వండుకోవాలి. మీడియం మంట మీద, మరీ పెద్దది కాదు మరీ చిన్న మంట కాదు, మీడియం మంట మీద అలా వదిలేస్తే 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. అంత స్లో ప్రాసెస్. నీళ్లు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. మీరు పోసుకునే నీళ్ళని బట్టి టైం అండి. మీరు ఎక్కువ గది ఇక్కడ దాకా పోసుకున్నారనుకోండి, మనకి కుక్కరు గిన్నె అడుగును కొంచెం ఇంత పాత్రకి ఇంత ప్లేట్కి తగిలేటట్టుగా పోసుకోవాలి. ఆవిరితో ఉడికిద్ది అనమాట. సరేనా? మీడియం మంట మీద ఇలా వండుకుంటే ఆవిరికి ఉడిగేవి. ఆ ఆవిరి పొడి అంటారు దీన్ని, రాగి పెట్టు, ఆవిరి పొడికే ఐటమ్స్ ఇదంతా కూడా. ఓకేనా? యాలకులమా చూడు, ఒక 20 వరకు తీసుకున్నా. కేజీ కదా, మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. బెల్లం ఇది ఒక 1/2 కేజీ దగ్గరలో ఉంటుంది. కేజీకి 1/2 కేజీ కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. మరీ తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండదండి, సమానంగా ఉంటుంది.
చూసావు సిరి ఎలా ఇడ్లీ లాగా వస్తుంది. కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుని వాళ్ళు వేసుకుంటారమ్మా. నేను కొబ్బరి ఇట్లా అదేనా ఇలాచీ పౌడర్ ఇది. చూడు బెల్లం, నెయ్యి మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చండి. నేనైతే ఒక కప్పు వేసాను. ఈ కప్పు 100 గ్రాములు ఉంటుంది, 110 గ్రాములు 100 గ్రాములు అలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవడమే. సూపర్ ఫుడ్. ఇది కలుపుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ మనకి ఏ బేకరీలో కూడా దొరకవండి. మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలకి పెడితే వాళ్ళు తిని మమ్మీ చాలా బాగుంది అని అంటారు. అప్పుడు మనకు ఆ ఫీల్ ఎంత బాగుంటుంది చూడండి. మరీ వేడిగా కలుపుకోకండి, ఎందుకంటే చేతులు మంటలు వేస్తాయి, బొబ్బలు వచ్చేస్తాయి. చూసావు సిరి నెయ్యిలో వాసన వస్తుందో, ఎంత బాగుంటుందో తెలుసండి. దేవుడికి దండం పెడతారు ఇంత మంచి ఫుడ్. అసలు దీని టేస్ట్ ఇది తిన్నవాళ్ళకి మాత్రమే తెలిసింది. కొంతమంది పచ్చి కొబ్బరి వేసుకుంటారు, కొంతమంది ఎండు కొబ్బరి తురుగు వేసుకుంటారమ్మా. అదేనా ప్రకాష్లు వచ్చే టైం వచ్చేసినట్టు ఇంకా కాదు వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇది పిల్లలు తింటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సాల్ట్ వేసేసుకొని కుక్కర్లో వండుకోవడమే. ఏ విధంగా వండానో ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. చాలా బాగుందమ్మా. చూడండి అమ్మమ్మ చేసేది ఎక్కడ? అమ్మమ్మ చేసేదమ్మా, చేసి పెట్టేది బెల్లం వేసి నెయ్యి వేసి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. సూపర్ ఉంది అసలు. అది 2వ లడ్డు తింటా ఉంటాను. మెచ్యూర్ అయిన పిల్లలకి, చదువుకునే పిల్లలకి బోన్స్ స్ట్రెంత్ బాగుండాలి. నా ముసలా ముతక ఎవరైనా తినొచ్చామా. దీంతో ఉప్మా రవ్వ చేసుకుంటారు, ఉప్మా చేస్తారు. దీంతో ఇలా మనం పిట్టు కూడా చేసుకోవచ్చు. రాగి పిట్టు అంటారు దీన్ని. ఇప్పుడు ఆ పౌడర్తో చేసావా? ఈ పౌడర్ అదేం పౌడర్ మందేనా? అది కూడా రాగి గ్రెయిన్ ఉప్మా రవ్వ, అది రాగులు. అలాగే మల్టీ గ్రెయిన్ సంగటి పౌడర్ కూడా ఉంది మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు వేడి చేసుకొని తినొచ్చు. బయట పెట్టిన 2 రోజులు ఉంటుంది. ఇంట్లో డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాయంత్రం పూట కొంచెం ప్లేట్లో అట్లా వేసుకుని తింటే అయిపోయాయి. అవా నువ్వు ఎలా అవుతున్నావు, అంత బరువు అంటున్నావు కదా. ఇలాంటివన్నీ తింటేనే స్ట్రాంగ్ గా ఉంటారమ్మా. అన్ని చిరుధాన్యాలు చేసిన చపాతీ పౌడర్ తింటాను, చిరుధాన్యాలు చేసిన దోశ ఇడ్లీ పౌడర్ తింటాను, సంగటి. మరి ఇవన్నీ తింటే స్ట్రాంగ్ గా ఎందుకుంటారు? సూపర్ స్టార్. అది పిల్లలకు కూడా ఇదే పెడతా. అక్కకి ఇది వస్తుంది దామా. మన శిరీష కదా నువ్వు ముద్దెత్తే చేతిలో, దాన్ని ఒక గంటసేపు ఆలోచిస్తుంది. మంచి వాసన, చాలా బాగుంది. అంత పెద్ద ముద్దలు నాకు ఎన్నో రోజుల తర్వాత పెట్టావు ఆ చేతిలో నువ్వు. అమ్మటి వాసన అండి, ఎంత మంచి వాసన. నువ్వు దండలు చేసుకుంటా నేను. అంత పెద్ద ముద్దలు నువ్వు చాలా రోజుల తర్వాత చేతికి ఇచ్చావు. లడ్డూలు కూడా ఇక్కడ నుంచి అవైలబుల్లో ఉంటాయి. పిల్లలకి ఏమైనా పెట్టాలన్నా, మీరు తినాలన్నా మంచిది. ఓకేనా, బాగుందా? ఇలాంటి తింటే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. మా పిల్లలకి ఎప్పుడు అనారోగ్యాలు, నేను ఎప్పుడైనా మనకు అనారోగ్యాలు లేవు. అబద్ధాలు ఎందుకంటే నేను 1 సంవత్సరం ఇది మెడిసిన్ వాడి తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పి, నాకైతే రోజు ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. అంత బాడీ పెయిన్స్ ఉన్నా సరే నేను భరిస్తాను తప్ప, వేడి నీళ్ళు పోసుకుంటా, వేడి నీళ్ళు ఆవిరి కాపురం పెడతాను తప్ప, ఆ బాధను అనుభవిస్తూనే వర్కౌట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:15కి అలారం పెట్టుకుని చూపిస్తాను నేను. అది ఓకేనా. వాటర్ చేసేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి పౌడర్లు. ఎండలు ఎండబెట్టి చెరిగి చేసి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి పౌడర్. మమ్మీ మామూలుగా చిన్న చిన్న ముద్దలు పెట్టేది కానీ రోజు పెద్ద పెద్ద రాగి ముద్దలు పెట్టేసరికి తినేసా ఫుల్. ఇది ఏ ఎమోషన్ తో లింక్ అయిందో మమ్మీకి తెలుసు. మా అమ్మ అది మా అమ్మ మాకు పెట్టేది. మా అమ్మ ఇట్లా చేసేదంట అన్ని. మా అమ్మ చేసిన ప్రోడక్ట్లు ఇవన్నీ కూడాను మాకు పెట్టేది. ఆ అనుభవం మా దగ్గర, మా పెళ్ళైన తర్వాత మా పిల్లలకు పెట్టింది నేను తిని అంతా బాగున్నాను. మంచిగా చేస్తున్నానండి, కష్టపడతాను చాలా. నేను తింటున్నాను కదా మా డైలీ నువ్వు చేసేయని. మరి అంత బాగున్నావు కదా. అయ్యి అప్పుడు ఏం పెట్టాలి తెలుసా పేరు? కూతురు ఫుడ్స్ అని పెట్టాలి. కూతురు తిండిలు. బాయ్ చూద్దామా, బాయ్.